నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। నంద్యాల జిల్లా ప్రజావేదిక వద్ద చిన్నారిని చూసి కంటతడి పెట్టిన ప్రజానీకం। నందికొట్కూరులో ఇంటర్ విద్యార్థిని లహరి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రయోన్మాది। ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ సమస్యను వెంటనే అక్కడికక్కడే పరిష్కారం ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం। రామ్కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిన అసైన్ భూములు మాకు న్యాయం చేయండి అంటూ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన రైతులు। ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమిఖ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బేస్తాపుట్ట శివ। నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకలో చీరల పంపిణీ పట్టణ అధ్యక్షులు చింతరయ్య। నంద్యాల బంగారు వ్యాపారులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాలు। ఎవరు మోసపోవద్దు, మాకు సమాచారం ఇవ్వండి। గోస్పాడు గ్రామంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డగించిన సిపిఐ రైతు సంఘం నాయకులు। నెలలు కడుపును మోసి పురిటి నొప్పులు భరించి బయట ప్రపంచానికి పరిచయం చేశావు। నన్ను ఏడాది పాటు మీతో కుటుంబంలో ఒకరిగా ఉంచావు। అప్పుడే నన్ను ఒంటరిగా చేశావు। అమ్మ ఎందుకు నన్ను ఇలా దూరం చేశావు? నేను వికలాంగుల్లాగా పుట్టడం నేను చేసిన పాపమా? నంద్యాల జిల్లా ప్రజావేదిక వద్ద ఒంటరిగా ఆ చిన్నారి వివరాలకు వెళ్తే, నంద్యాల జిల్లా సిరివెల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన తల్లి రామంజనమ్మ, తండ్రి వీరాంజనేయులు। వీరికి ఒక్కరే సంతానం। తండ్రికి పాము కాటు వేయడంతో పంచానికి పరిమితం కావడంతో, కూతురు వికలాంగులుగా పుట్టడంతో తల్లి ఇద్దరిని వదిలేసి పుట్టింటికి వెళ్లడంతో ఆ వృద్ధురాలు వారిద్దరికి తల్లిగా ఉంటూ సేవ చేస్తూ ఉన్నారు। అయితే పాపకి 7 సంవత్సరాలు ఉండడంతో పెన్షన్ కు నమోదు చేసుకోవడంతో 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। అయితే వికలాంగురాలు కావడంతో 15,000 కోసం పెంచడం ఆ వృద్ధురాలు పాపం తీసుకునే జిల్లా కలెక్టర్ ప్రజావేదికకు తీసుకొని రావడంతో ఆ వృద్ధురాలికి ఎక్కడ నమోదు చేసుకోవాలో తెలియక ఆ పాపను మెట్ల దగ్గర వదిలి వెళ్లడంతో ఆ పాప అమ్మ నాన్న అంటూ ఏడవడంతో స్థానికులు ఇక్కడ ఎవరు వదిలిపెట్టి వెళ్లారంటూ స్థానికులు ఆరా తీశారు। అర్ధగంట సేపు తర్వాత ఆ వృద్ధురాలు రావడంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు। బయటకు లోపలికి వెళ్ళాక ఎన్న పూసలేదా ఇట్లా లోపల తీసుకోవాలా? ఎంతసేపు నిన్ను చూడమని చెప్పిందా? ఏం పేరు? ఏం పేరు పేరు? ఏం పేరు? స్వప్ననా? లచ్చమ్మనా? సౌమ్యనా? ఏం పేరుమా? లచ్చం మీరేమా? ఏమైతే రాలు అమ్మలేదు లేదు. ఎవరు? గోవిందపల్లె మాది। వాళ్ళమ్మ లేదు, నా కొడుకు పాము కొరికితే ఇంకా పోయింది। కొడుకు కొడుకుండాలి ఇంటికాడ, వాళ్ళమ్మ పుట్టింటికాడ। నువ్వు దాక్కుంటావా? అవు సార్, 7 సంవత్సరాలు। ఎందుకు వచ్చావు? 6,000 పింఛన్ ఇస్తున్నారు। ఆ పాప మంచంలో ఉంది కదా, 15,000 ఇస్తారని అని పంపించినారు సార్।
జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్ లో దారుణం జరిగింది. దీంతో లహరి తన రూమ్ లోనే కాలి బూడిదైపోయింది. రాత్రి చదువుకోవడానికి రూమ్ లోకి వెళ్లిన లహరి రూమ్ నుంచి పెద్ద శబ్దాలు రావడంతో ఆమె తాత 3 గంటల సమయంలో తలుపులు తెరిచి చూడగా కాలిపోయిన లహరి మృతదేహం కనబడింది. అప్పటికే సగం వరకు కాలిన రాఘవేంద్ర పారిపోవడంతో చుట్టుపక్కల వారి సహాయంతో అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో కూడా రాఘవేంద్ర అమ్మాయితో మాట్లాడడానికి వచ్చేవాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు గాయాలతో ఖాళీ ఉన్న రాఘవేంద్రను అంబులెన్స్ సహాయంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గీతా జై సూర్య పరిశీలించి బాధితులైన వారిని కఠినంగా శిక్షిస్తామని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా అధిష్టానం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సంఘటన స్థలాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ అభిజిత్ సింగ్ రాణా పరిశీలించి సంఘటన జరిగిన తీరును, ఆనవాలను పరిశీలించారు. తమ్ముడు నువ్వు తీసేవాడు శిక్షించాలా, ఎక్సైజ్ ఇవ్వాలా, అప్పుడు ఉద్యోగం ఇవ్వాలా. ఇలాంటి సంగతి జరగకుండా అపాధ కాకుండా హై స్కూల్ స్థాయి నుంచి జిల్లా మన కళాశాల స్థాయిలో, డిగ్రీ కళాశాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలా. ఈ యొక్క ప్రేమను వేసుకోవాలని ఇప్పుడు వరకు మనకి తెలిసిన ఫ్యాక్ట్ చెప్తాను. అమ్మాయి ఇప్పుడు ఇక్కడ తాత ఇంటిలో ఉంది. దుర్తి మండల్లో 10th వరకు చదివారు. అక్కడ వాళ్ళకి ఒక పరిచయం అన్నాడు, సీనియర్, అతను వీళ్ళతో ఫ్రెండ్షిప్ లో ఉన్నాడు. అమ్మాయి నందికొట్కూరులో వచ్చి ఇంటర్ కోసం వచ్చింది. తర్వాత వీళ్ళకి కూడా రెగ్యులర్ గా కాంటాక్ట్స్ ఉన్నాయి అబ్బాయితో. అబ్బాయికి కాంటాక్ట్స్ ఉన్నాయి. నిన్న మనకు ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అబ్బాయి ఇక్కడ వచ్చాడు, రాత్రి 11:30 వరకు వచ్చాడు. తర్వాత మార్నింగ్ కొద్దిగా కేకలు వచ్చినప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ గోటును వెళ్లబోసుకునేందుకు వచ్చిన ఆర్జీదారుల పట్ల జిల్లా కలెక్టర్ రాజకుమారి చూపిస్తున్న ప్రేమాభిమానాలకు జిల్లా ప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి ఆర్జీని సానుకూలంగా పరిశీలించి ఆ సమస్యను ఆయా శాఖల అధికారులకు తక్షణమే పంపించి సమస్య పరిష్కారంలో అలసత్వం వీడే తక్షణ పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఆర్జీదారులకు స్వంతన చేకూరుస్తున్నారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు తన మనవరాలికి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చింది. అయితే ఏ పొద్దు ఏ కార్యాలయానికి వెళ్ళని ఆ వృద్ధురాలు తడబడుతూ పటాయిస్తూ కలెక్టర్ దృష్టికి తన మనవరాలు దుస్థితిని తీసుకుని వెళ్లడంతో చెల్లించిపోయిన కలెక్టర్ రాజకుమారి తక్షణమే జిల్లా వైద్యాధికారిని పిలిపించి మంచానికి పరిమితమైన బాలికకు తక్షణమే అవసరమైన పెన్షన్ మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గారిని ఆర్జీదారుల పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సమస్యలతో కార్యాలయానికి వచ్చిన వారు సమస్య పరిష్కారం అవడంతో సంతోషంతో మా అమ్మ కలెక్టర్ అమ్మ దయతో తమ సమస్య పరిష్కారమైందంటూ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ వెళ్తున్నారు. ఎప్పుడో నోటికో కోటికో ఇలాంటి అధికారులు వస్తారని, అప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి సమస్యతో సతమతమవుతున్న తమ సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 7 సంవత్సరాలు పాపకు, పాప పేరు అంజనమ్మ, వీరాంజనేయుడు. కడుపులో నుంచి పుట్టడమే అట్లా పుట్టింది సార్ పాప. ఈ రోజే సార్ వచ్చింది, చూసినారు సార్.
వ్యాపారులను టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. మీరు దొంగ బంగారు నగలను కొన్నట్టు సమాచారం వచ్చిందని 50,000 ఇస్తే వదిలేస్తామని బెదిరించి వసూలు చేశారు. గత 2 రోజుల నుండి కొందరు బంగారు వ్యాపారులకు ఫోన్లు చేశారు సైబర్ నేరగాళ్లు. తాను 1 టౌన్ PSI చోరీ కేసులో ఉన్న నిందితుల నుండి బంగారు ఆభరణాలను కొన్నట్లు తెలిసిందని బెదిరించారు. కేసు మాఫీకి 50,000 డిమాండ్ చేశారు. దీంతో భయపడిన కొందరు వ్యాపారులు ఫోన్ పేకు డబ్బులు పంపారు. ఇలా 25 మంది నుండి దాదాపు 12 లక్షల పైగా వసూలు చేశారు. కొందరు వ్యాపారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. పోలీసులు ఎవరైనా డబ్బు కావాలని డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు 1 టౌన్ CI సుధాకర్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు మా దృష్టికి వచ్చింది ఏమంటే, కొంతమంది అన్నోన్ కాలర్స్ కొంతమంది గోల్డ్ షాప్ ఓనర్లకు ఫోన్ చేసి ఈ నంద్యాల పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి, మీరు దొంగ బంగారం ఉన్నారు, మీరు మాకు ఫోన్ పేలో డబ్బులు వేయండి అని చెప్పేసి కొంతమంది ఫోన్ చేస్తున్నారు. దయచేసి అటువంటి వాళ్ళ యొక్క ఫోన్ కాల్స్ ఎవరైనా అటెండ్ కావాల్సిన అవసరం లేదు. అటు ఎవరైనా సరే ఫోన్ చేస్తే ఇమీడియట్గా మా దృష్టికి పోలీస్ స్టేషన్కి వచ్చి మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఎవరే కానీ మోసపోతుందని చెప్పేసి మా తరఫున కోరుకుంటున్నాం. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నంద్యాల పోలీసుకి సంబంధించిన వ్యక్తి కాదు. కొలిమిగుండ్ల మండలం కలవటాల సమీపంలోనే రామ్కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిన అసైన్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. దీంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పేదలకు పంపిణీ చేసిన 1926 ఎకరాల అసైన్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం రామ్కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిందంటూ కొలిమిగుండ్ల మండలానికి చెందిన చిన్నప్ప అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని పరిశ్రమ వర్గాలకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు కోర్టు 3 వారాలు గడువు ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. వాస్తవానికి 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రామ్కో సిమెంట్ పరిశ్రమకు వర్చువల్ భూమి పూజ చేసి ప్రారంభించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామ్కో పరిశ్రమను ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కలవటాల గ్రామ రెవెన్యూ పార్టీలో పేదలకు పంపిణీ చేసిన 1926 ఎకరాల అసైన్ భూములను పరిశ్రమకు బదలాయించింది. ఈ బదలాయింపు చట్టబద్ధంగా జరగలేదంటూ ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు కావడం శోచనీయం. పూర్తి స్థాయిలో కొంతమంది రైతులు మాత్రమే పొలాలు కొని మధ్యలో కొంతమంది వదిలిపెట్టడం వల్ల అక్కడ పంట పొలాలు వాళ్ళు బీడుగా మార్చడం వల్ల పక్కన ఉండే రైతుల పంట పొలాల్లో అడవి పందులు మిగతా క్రూరమైన జంతువులు చేరి పంట నష్టపరుస్తున్నాయి. అలాగే వాళ్ళు భారీ వాహనాలు తిప్పడం వలన పొగ, దుమ్ము, ఫ్యాక్టరీ నుంచి వెళ్ళే వాయు కాలుష్యం వలన చాలా పంటలు నష్టపోతున్నారు. కానీ అలాంటి రైతులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించుకోకుండా మిగిలిన రైతుల పొలాలు కొనుక్కోకుండా దళారీ వ్యవస్థ ద్వారా లోకల్ గా వాళ్ళు కొంతమందితో కుమ్మక్కై వాళ్ళే మాట్లాడుకుంటారు. ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. ఇప్పటికైనా రామ్కో యాజమాన్యం మేల్కొని మిగులుబడినటువంటి పొలాలను రైతుల నుంచి కొని రైతులకు ఏమైనా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలియజేస్తున్నాం. అలాగే ఫ్యాక్టరీ పక్కలో క్రషర్ దగ్గర కానీ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్న పొలాలు కానీ ఇంతవరకు వాళ్ళు ఎలాంటి రైతులు పోతే కూడా ఎలాంటి స్పందన లేదన్నమాట. అవి అన్నీ కూడా వాళ్ళు దానిని ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అది కొలిమిగుండ్ల మండలం కలవటాల విలేజ్ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి మేము 7 మాల పొలాలు ఇచ్చినాము. ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. వాళ్ళు పొల్యూషన్ మీటింగ్ రేపు జనవరి 3వ తేదీ 2వ సెకండ్ ప్లాంట్ కు మళ్ళా పెట్టుకుంటున్నారు. దాని కాలుష్యం వల్ల మేము పంటలు పండించుకోలేకపోతున్నాం. పూర్తిగా పొలాలు కొన్న తర్వాతనే ఆ కాలుష్యం రాకుండా వాళ్ళు మిగతా పొలాలు కూడా మధ్యలో ఉండే పొలాలను కొని మిగతా రైతులకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్కి తెలియజేయడానికి మేము అర్జీ తీసుకొని కలెక్టర్కి విన్నవించుకోనికి వచ్చాము.
ఈ రామ్కో వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్లో కొంతమంది నాయకులను పెట్టుకొని వాళ్ళు ఎంతసేపు 70,000 కా నుంచి ఈ పొద్దుడికి 35 లక్షలు 40 లక్షల వరకు కొంటున్నారు. కానీ లోకల్లో ఎట్లా చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నారు తప్ప మిగతా రైతులకు అందరికి ఒక రేటు ఇచ్చి కొనుగోలు చేయవలసినదిగా వాళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బేసపుట్ట శివ నియామక నిన్న విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి నూతన కమిటీలో జాయింట్ సెక్రటరీగా బేసపుట్ట శివని ప్రకటించిన కమిటీ సభ్యులు నంద్యాల జిల్లా నంద్యాల పట్టణ బేస సంఘం అధ్యక్షులు పనిచేస్తున్న పుట్ట శివ నంద్యాల పట్టణంలో బేస సంఘం ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో బేస సంఘానికి పదవి కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తారని బేస సంఘం అభివృద్ధికి పాటుపడతారని అన్నారు. సమావేశంలో 4 బేస సంఘ నాయకులు పాల్గొన్నారు. చెప్పారండి కంగ్రాట్స్ వల్ల చెప్పారండి నాకు కనీసం సినిమా ఏపీ మత్స్యకార సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య అందరికీ నా శుభాభివందనములు. కుల బాంధవులకు నా శుభాభివందనములు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ చేయడానికి ఏందనగా 7వ తేదీ విజయవాడలోని 14 ఉపకులాలు కలిసి కమిటీ కొత్తగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని పెద్దలు అక్కడి వారు నిర్ణయించారు. విశాఖపట్నం 14 కులాల పెద్దలు వారు అక్కడికి మీటింగ్కి వెళ్ళిన తర్వాత కులానికి క్యాస్ట్ పరంగా ఒకరికి అంటే ఒక్కొక్క దాంట్లో ఆంధ్రాలో ఒక రకంగా పిలుస్తారు మమ్మల్ని వాడబలిజ అట్లా అని అన్ని క్యాస్ట్ల పరంగా బెస్త సామాజిక వర్గానికి చెందినవారని రాయలసీమ వారికి గువ్వల గంగాధర్ గౌరవనీయులైన గువ్వల గంగాధర్ గారికి గౌరవ అధ్యక్షులుగా ఇవ్వడం జరిగినది. ఆ తర్వాత నంద్యాలకు వచ్చేసి జాయింట్ సెక్రటరీగా పుట్ట శివకు నాకు ఇవ్వడం జరిగినది. ఉపాధ్యక్షులుగా హిందూపురం లక్ష్మీనారాయణకు జరిగినది. అనంతపురం భాస్కర్ సెక్రటరీగా ఇవ్వడం జరిగినది. మేమందరము పెద్దల సమక్షంలో ఏదన్నా కులంది ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకు తెలపరిచి మన రాయలసీమకు కావాల్సిన ఏమన్నా అడిగి తెచ్చుకోవడానికి మేము అందరం సమైక్యతంగా ఉండి కుల బాంధవులందరినీ కలుపుకొని ఏదన్నా ఉంటే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకొని మనకి సమస్యని వాళ్ళకి తెలిపి ఏదన్నా ఉంటే మన కాస్ట్ పరంగా ఉండేటివన్నీ అడిగి మన వారికి తీసుకువస్తానని నాకు ఈ పదవి ఇచ్చినందుకు 14 ఉపకులాల వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా రాయలసీమ జోన్లో బెస్త సామాజిక వర్గం చెందిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అందరూ ప్రోత్సహించాలి. ఇక్కడ నుంచి అందరూ మీది ఏదన్నా ఉంటే కానీ మీ వెంటనే నడుస్తాను. ఒక్కరి నిర్ణయం ఏం తీసుకోను, అందరం కలిసి ఏదైనా తీసుకుంటాం నిర్ణయము. మీకు రాయలసీమ బెస్త సామాజిక వర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ పుట్ట శివన్న గారు స్టేట్లో జాయింట్ సెక్రటరీగా మత్స్యశాఖ వారు గవర్నమెంట్ నియమించినారు. జాయింట్ సెక్రటరీగా ఆయనను ఎన్నుకున్నందుకు మా నంద్యాల జిల్లా తెలుగు సంఘం తరపున మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు, ఇండియా కూటమి చైర్మన్, కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలు సోనియా గాంధీ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పట్టణ అధ్యక్షులు దాసరి చింతరయ్య పాల్గొన్నారు. కార్యాలయంలో సోనియా గాంధీ పేరుతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మిఠాయిలు, చీరలు పంపిణీ చేయడం జరిగింది. సోనియా గాంధీ ఏఐసిసి అధ్యక్షురాలు 78వ జన్మదిన వేడుకలు కార్యక్రమాన్ని గాంధీనగర్లో
సిఎస్ఐ చర్చి ఎందు 15 మందికి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. నంద్యాల అధ్యక్షులు చింతలయ్య ఆఫీస్ నందు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ప్రజలకు అందరికీ స్వీట్లు పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా అధ్యక్షులు చింతలయ్య మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ ఇందిరా గాంధీ, ఆమె భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేడు భారతదేశ పార్లమెంట్లో లోక్సభ సభ్యులుగాను, సోనియా గాంధీ రాజ్యసభలో సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని కొనియాడారు. ఈరోజు శ్రీమతి ఏఐసిసి అధ్యక్షుడు శ్రీమతి సోనియా గాంధీ గారి 78వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇందిరాగాంధీ తరం నుంచి వారి తండ్రి అయినటువంటి నెహ్రూ గారు, వారి భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చేసి 3 ప్రధానమంత్రుల కోడలుగా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది. నేడు ఆమె కుమారుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు, ఆమె కుమార్తె అయినటువంటి ప్రియాంక గాంధీ గారు కూడా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004-2009 ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఆమె ప్రధానమంత్రి కావడానికి అర్హత ఉండి ఆ రోజు సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి భారతదేశానికి ఎనలేని సేవలు చేసి ప్రధానమంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మన్మోహన్ సింగ్ గారి టైంలో అనేక సంస్కృతమైన ఒడిదొడుకులన్నీ ఎదుర్కొని మన భారతదేశానికి ఎంతో పేరు గాంచిన వ్యక్తిగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబడింది. నేడు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మనం ఆంధ్రప్రదేశ్లో దెబ్బతింటామని తెలిసి కూడా ఆ రోజు వాళ్ళకు ప్రత్యేక హోదా ఇచ్చి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసి తెలంగాణలో 10 సంవత్సరాలు దూరం ఉండి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సరమైంది. తెలంగాణలో పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి శ్రీమతి సోనియా గాంధీ గారి ఇచ్చిన తెలంగాణలోనే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది తెలంగాణలో. అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఎలక్షన్ లో కూడా ఆయన ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పి చెప్తూనే ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. వారు ఖచ్చితంగా ప్రధానమంత్రి అయ్యే 2029లో ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రి అయిన వెంటనే మనకు ప్రత్యేక హోదా ఇస్తారు. అదే ఎన్నో పరిశ్రమలు కూడా తీసుకొస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మేము నంద్యాల సిఎస్ఐ చర్చి దగ్గర తర్వాత అలాగే మా పార్టీ కార్యాలయంలో కూడా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనికి ఎంతో మాకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోస్పాడు గ్రామంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డగించిన సిపిఐ రైతు సంఘం నాయకులు దేశంలో ఆదాని గ్రూప్ కంపెనీలు విద్యుత్ ఒప్పందాలపై కుంభకోణాలను వెలికితీసి అవినీతికి పాల్పడిన అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు బిగించి మానుకోవాలని, నిరుద్యోగం నిర్మించాలని సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా గోస్పాడు మండల కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి అనంతరం గోస్పాడు ఎంఆర్ఓ గౌసముద్దీన్ కి డిమాండ్ తో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం గోస్పాడు గ్రామంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న సిబ్బందిని అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జి హర్నాథ్ అధ్యక్ష వహించడం జరిగింది. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబు ఫక్రుద్దీన్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎస్ జిలాని భాష, సిపిఐ గోస్పాడు గ్రామ శాఖ సహాయ కార్యదర్శి మౌల భాష, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా నాయకుడు డి గోఖారి నాగరాజు పాల్గొన్నారు. చీకటి విద్యుత్ ఒప్పందాలను వెంటనే చీకటి ఒప్పందాలను వెంటనే చిక్కటి విద్యుత్ ఛార్జీలను వెంటనే 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 విద్యుత్ ఛార్జీలను వెంటనే
పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అదాని విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని, అదేవిధంగా పార్లమెంటు కమిటీతో జేపీసీ కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రజలపై విద్యుత్ బాపడుతున్న మా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చీకటి ఒప్పందాలను రద్దు చేయాలని, అదేవిధంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, నిరుద్యోగం నిర్మూలించి అధిక ధరలు తగ్గించాలని డిమాండ్స్ దాని సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా ఇవాళ నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల సిపిఐ పార్టీ సమితి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ అదానీలకు ఊడిగం చేస్తూ ఈరోజు వారు చేస్తున్న అరాచకాలకు అవినీతులకు వంత పాడుతూ ఈరోజు పరిపాలన చేస్తున్నది. ముఖ్యంగా అదానీ విద్యుత్ ఒప్పందాలు 4 రాష్ట్రాలలో దాదాపు 2,100 కోట్లతో 4 రాష్ట్రాలలో ఒప్పందం కుదిరింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,750 కోట్లతో అవినీతి ఇచ్చి లంచాలు ఇచ్చి మన రాష్ట్రంలో కూడా 25 సంవత్సరాల పాటు దాదాపు లక్షలాది రూపాయలు విద్యుత్ ఛార్జీలను ప్రజలపై పెంచాలని చెప్పి ఒప్పందం కూర్చున్న భాగంగానే మొన్ననే ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి విద్యుత్ ఛార్జీలు ప్రజలపై భారం మోపడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు అంటారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అంటే కేవలం మన సెల్లులో ఏ విధంగా ఛార్జీ వేసుకుంటారో అదే విధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంట్లో బిగిస్తే అది ప్రజలపై మరింత విద్యుత్ భారం పెరుగుతుంది. వాటితో పాటు ఇంకా ప్రజలపై భారం మోపేందుకు ఈ విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మణిపూర్లో గత సంవత్సరం నుండి అక్కడ హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపుతూ అక్కడ ఎంతో దుర్మార్గంగా మనుషులను చంపుతూ అదేవిధంగా వారి ఆస్తులను నాశనం చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి పోలే. ఆ రాష్ట్రం మీద మీరు పార్లమెంట్లో చర్చ జరపాలని కోరితే ఇంతవరకు కూడా దేశ ప్రధాని మణిపూర్ విషయం పైన ఏమాత్రం చర్చ లేదు. అదేవిధంగా ఈరోజు దేశంలో అధిక ధరలు పెరిగి నిరుద్యోగం పెరిగి కొనలేక తినలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నిరుద్యోగంతో విద్యార్థులు చదువుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు బజారులో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లా ప్రజావేదిక వద్ద చిన్నారిని చూసి కంటతడి పెట్టిన ప్రజానీకం. నందికొట్కూరులో ఇంటర్ విద్యార్థిని లహరి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రయోన్మాది. ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ సమస్యను వెంటనే అక్కడికక్కడే పరిష్కారం ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం. రామ్కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిన అసైన్ భూములు మాకు న్యాయం చేయండి అంటూ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన రైతులు. ఏపీ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సమైక్య రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బేస్తాపుట్ట శివ. నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ జయంతి వేడుకలో చీరల పంపిణీ పట్టణ అధ్యక్షులు చంద్రయ్య. నంద్యాల బంగారు వ్యాపారులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాలు. ఎవరు మోసపోవద్దు, మాకు సమాచారం ఇవ్వండి.
గోస్పాడు గ్రామంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను అడ్డగించిన సిపిఐ రైతు సంఘం నాయకులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.